ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎంతవరకు మీరు ఈ స్కేల్‌ని అంటే ఆ స్టాండర్డ్స్‌తో పాటు తీసుకువెళ్తారు? ఎంత బిగ్ స్కేల్‌లో మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు? అంటే నేను పనిచేసే సినిమాల్లో అంటే వీలైనంత వరకు ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అది హీరోయిన్లు అవ్వచ్చు, ఇతర ఎవరనొచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అంటే మనం బేసిక్గా మన కల్చర్ తెలిసిన పీపుల్, మన ఇది పైగా మన వాళ్ళని కొన్నిసార్లు అది ఆచరణలోకి చేయలేం. సో అలాంటప్పుడు బయటకు వెళ్దాం. బట్ వీలున్నంత వరకు తెలుగు టెక్నీషియన్ని, తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది నా. థ్యాంక్ యూ అండి. ఎస్కేన్ గారు, సార్ ట్రైలర్ లుక్స్ బాగుందండి. ట్రైలర్ లుక్స్ గుడ్. మీరు చూసారు? ఎప్పుడే వచ్చారు? చూసారు. ఓకే. సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. అండ్ చాలామంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో అంటే ఏంటి, కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు, ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో టీజర్ అండి, టీజర్ రెడీ అయిపోయింది, హీరో అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు. సంథింగ్ అసలు ఏంటి రాజాసాబ్ అప్డేటు, టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్టేటస్ ఏంటి? రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా, ఆయన బ్యానర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా రూపొందిస్తున్నారు. అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి అవుట్. నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే అలాగే చూస్తున్నా, మారుతి గారి ట్వీట్ చూసింది, ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో ఆల్ సెట్. నిఖిల్ గారు. నిఖిల్ హలో. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టర్ ఇంకొక స్టెప్కి మేము ఫార్వర్డ్ తీసుకెళ్తుందనే చెప్పాలి. చాలా బాగుంది. సో దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు? అంటే ఆ మాడ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?